2024 ముగుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీలో ఎవరికి బాగా కలిసి వచ్చింది అంటే 2024 ఖచ్చితంగా టీడీపీకి అనుకూల సంవత్సరం అని చెప్పాలి. పెద్దగా ఎక్కడ ప్రతికూలతలు అయితే లేవు. ప్రతికూలతలు వచ్చినా అవి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోలేదు తెలుగుదేశం పార్టీ. ఇందులో ప్రధానంగా అత్యంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు అంటే నారా లోకేష్ పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన గతంలో 2017లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో ప్రజల్లోంచి ఎన్నిక కాబడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ముద్ర అలాగే ఉంది. కానీ ఫస్ట్ టైం ప్రజల్లోంచి, అది కూడా ఆయన ఎంచుకున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించడం అక్కడ. అలాగే 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక అత్యధిక విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. రికార్డు సృష్టించిందని చెప్పాలి. 144 సీట్లలో పోటీకి దిగితే 132 స్థానాల్లో గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 135 సీట్లు గెలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అలాగే జనసేనకు కూడా కలిసి వచ్చింది. వాళ్ళైతే ఇంకా 100% విన్నింగ్, 21కి 21 స్థానాలు దక్కించుకున్నారు. కాకపోతే ఇక్కడ టీడీపీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నారా లోకేష్ ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఆయనకి 2024 ఎంత బాగా కలిసి వచ్చిందంటే ఒక రకంగా ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్ళీ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో 2017లో చేసిన 2 ఏళ్ల పాటు చేశారు. మళ్ళీ రాజీనామా చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. వేచి చూశారు. 2024 వచ్చింది. మళ్ళీ జాక్పాట్ కట్టారు. ఈ మధ్యలో కూడా ఆయన ఖాళీగా ఉండలేదు. పార్టీ డెవలప్మెంట్ కోసం, పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన పనులన్నీ కానీ, లేదంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన కీలక పాత్ర పోషించడం, అందులో కూడా సక్సెస్ఫుల్ రేటింగ్ రావడం, ఇవన్నీ వరుసగా ఎక్కడ ఆయన అయితే రెస్ట్ అయితే తీసుకోలేదు. నిరంతరాయంగా చేస్తానే ఉన్నారు. అలాగే 2024 మొదట్లో అయితే మాత్రం ఉత్తరాంధ్రలో కాదు, ఆయన పాదయాత్ర మొదలుపెట్టడం, ఉత్తరాంధ్ర ముగింపు సభగా ఆయన 2024లో దాన్ని ముగించడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎన్నికల మీద ప్రభావం అయితే చూపించాయి. ఆయన కూడా ఫైనల్గా 2024లో కనీవిని ఎరిగిన రీతిలో 90,000 మెజార్టీతో గెలుపొందడం అంటే అది కూడా ఆషామాషి వ్యవహారం కాదు. 2024 ఎంత బాగా కలిసి వచ్చిందో ఆయన గుర్తుపెట్టుకోవాలి లైఫ్ లాంగ్. 2024 అత్యధిక విజయాన్ని కట్టబెట్టింది అనేది ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. టీడీపీలో నవతరం యువకులంతా కూడా లోకేష్ వెంటే ఉన్నారు. ఒక యువ నాయకుడిగా ఆయన చూశారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఎంత అవసరమో నారా లోకేష్ కూడా భావి తరాలకు, టీడీపీ భవిష్యత్తు కూడా అవసరం అని చెప్పి ఆలోచించారు. అందుకే ఆ స్థాయి మెజార్టీ, 90,000 మెజార్టీ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దాన్ని వైసీపీ యాక్సెప్ట్ చేయదు. కానీ ఆ స్థాయిలో ఆయన గెలవడం అంటే 2024లో ఒక రకంగా ఒక అద్భుతమైన అవకాశం దక్కించుకున్నారు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు, గెలుపుకు కృషి చేయడంతో పాటు ఆయన రాజకీయ భౌతవ్యానికి కూడా ఒక స్థిరమైన, ఒక స్టాండర్డ్ మెటీరియల్తో కూడిన ఒక బలమైన పునాదిని వేసుకోవడానికి 2024 అయితే లోకేష్కి ఉపయోగపడింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ.